ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం పున్నమితోటలోని టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారిని ఉత్తర ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. శ్రీ మహావిష్ణువు సకల ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశిగా కూడా ఈరోజు పిలుస్తుంటారు. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈరోజు అనేక మంది మహిళా భక్తులు కూడా విష్ణు పారాయణం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఎట్లా చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు. మేడం, ఈరోజు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మేము తెల్లవారుజామున 1 గంటకే తిరుమల తిరుపతి దేవస్థానం పున్నమ్మ తోటలోని దేవాలయాన్ని 1 గంటకే ఓపెన్ చేశాము. స్వామివారి అభిషేక తదితర కార్యక్రమాలన్నీ ఏకాంతంగా నిర్వహించి 3 గంటలకి దర్శనం స్టార్ట్ చేశాము. 3 నుంచి 4 వరకు విఐపీస్ని పంపించాము. 4 నుంచి సర్వదర్శనం ఓపెన్ చేశాము. ఇప్పటి వరకు సుమారు 3000 మంది పైచిలకే దర్శించుకున్నారు స్వామివారిని. భక్తులకి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే కంటిన్యూస్గా అన్నప్రసాదాల వితరణ కూడా జరుగుతుంది. రాత్రి 8-8:30 వరకు ఇది ఇలాగే కొనసాగేటట్లు ప్రయత్నం చేస్తున్నాము. మరియు మధ్యాహ్నము 11:30 నుంచి 3000 నుంచి 5000 మందికి స్వామివారి అన్నప్రసాదం కూడా ఉంది. దానికోసం కూడా ఏర్పాట్లు నిన్నటి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కల్పించాలని క్యూ లైన్లో కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు స్వామివారి లడ్డూ ప్రసాద విక్రయశాల కూడా ఈరోజు నిర్వహిస్తున్నాము. తిరుమల నుంచి సుమారు 5000 లడ్డూలు తెప్పించి భక్తులకి సేల్స్ ద్వారా అందిస్తున్నాము. ఇవి ఇక్కడ కార్యక్రమాలు. ఇంకా భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, దర్శనం బాగా జరుగుతుంది అని అందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది? శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి కొంగు బంగారంగా ఉన్నారని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ముక్కోటి యొక్క ప్రాశస్త్యం ఏంటయ్యా అంటే విష్ణు పురాణంలో ఉంటుంది. దేవుణ్ణి కనుక ఆలయం నిర్మించి ఆయనకు అంత అన్నం పెట్టేవాడికి కానీ, ఆయనకు అన్నం పెట్టేవాడు కానీ వాళ్ళ గనక సహాయం చేస్తే 3 కోట్ల మందిని కూడా ఆయన కంటి నిండా నిద్రపోయినట్టుగా, బొజ్జ నిండా అన్నం తిన్నట్టుగా వాళ్ళు భావిస్తారట. అందుకోసంగా ముక్కోటి దేవతలందరూ కూడా దేవుణ్ణి పూజించాల్సి వస్తే ముక్కోటి రోజునే పూజిస్తారట. ఇది ఎక్కడ కనిపిస్తుందయ్యా అంటే విష్ణు పురాణంలో ఉంది. 365 రోజులు మనం పూజించినా ఎంత ఫలితం వస్తుందో దానికి 3 కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందిట. స్వామివారిని ఈ రోజున ఉత్తర ద్వార ముఖంగా దర్శనం చేసుకుంటే ఇది పురాణ ప్రోక్తంగా ఉన్నటువంటి మాట. అట్లాగే విజయవాడలో టీటీడీ టెంపుల్ అయినటువంటి టీటీడీ కళ్యాణపురం సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అదే రకంగా పురాణహితంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కిందటి సంవత్సరం 20,000 మంది భక్తులు పాల్గొన్నారని వార్త. అట్లాగే ఈసారి 24 నుంచి 25,000 మంది వస్తారని వార్త. ఆ రకంగా ఇక్కడ ఉండే టీటీడీ అధికారులు కానీ, టీటీడీ సిబ్బంది కానీ ఆ అవసరాలు సౌకర్యాలు చేస్తున్నారంటే నీటి వసతి కానీ, భోజన వసతి కానీ, ప్రసాద వసతి కానీ ఇవన్నీ చేస్తున్నారని మనవి. అట్లాగే ధనుర్మాస విశేషం కూడా ఉందండి. ఈ మాసంలో
మనకి రోజుకి 24 గంటలు దైవలోకంలో దైవప్రోక్తంగా ఉన్నటువంటి ఒక రోజుకి 665 రోజులు. అది గడిస్తే ఒక రోజు గడిచినట్టు దేవకాలం ప్రకారంగా. అట్లా ఈ రోజున అంటే ముక్కోటి రోజున స్వామివారు ఉద్దాన ఏకాదశి అని కార్తీక మాసంలో వస్తుంది. ఆ రోజు లేచి ఈ ఏకాదశి రోజున సభాసదులందరి దగ్గరికి వెళతారట, ముక్కోటి దేవతలందరి దగ్గరికి సభాపర్వంగా. దేనికయ్యా అంటే వాయువు ఇంత వియ్యాలి, అగ్ని ఈ చోట్ల మండాలి, జలం ఈ చోట్ల కురవాలి, వరుణుడు అని ఆ యొక్క దీన్ని ఆయన ప్రతిపాదిస్తారట. అందుకోసంగా ఈ రోజున సభాపర్వంలో ఉంటారు స్వామి. ఆ సభాపర్వంలో ఉన్నప్పుడు దేవాలయాన్ని కట్టి దేవుడి యొక్క ఆహారానికి పెట్టి ఆ అర్చకుడి యొక్క అవసరాలు తీర్చేటువంటి భక్తులు కానీ వీళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళతారట స్వామి. వెళ్ళి అయ్యా భూలోకంలో నాకింత స్థలాన్ని ఇచ్చావు, నేను ఉండటానికి అంత గది కట్టించావు, నేను తినటానికి అంత అన్నం పెట్టావని చెప్పి నీకు మోక్షం తప్ప నేనేమి ఇవ్వగలను అని చెప్పేసి, ఇది విష్ణు పురాణంలోని వార్తే కాబట్టి ముక్కోటికి అంతటి ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి పురాణహితంగా మనకి తెలుస్తూ ఉంది. ఈ రకంగా ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్త సందోహంతో స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చూస్తున్నాము ఏడాదిలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో వేచి చూస్తారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.